రెండో ముహూర్తం వచ్చి 4 రోజుల తర్వాత ఉంది. ఏది ఫిక్స్ చేయమంటారు? మరీ రేపంటే నాకు అర్థమైంది మావయ్య. మరి రేపంటే ఏర్పాట్లు ఎలా చేస్తాం, బంధువులందరినీ ఎలా పిలుస్తాం, షాపింగ్ ఇవన్నీ ఎక్కడ చేస్తామనే కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది. అందుకని ఒక 4 రోజుల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసుకుందాం. ఏనానా? కరెక్టే. రైట్ అన్నయ్య, రేపు అవ్వదురా. నువ్వేమంటావమ్మా? ఏంటి ఎవరేం మాట్లాడరేంటి? ఏం మాట్లాడేదేముంది, అభయ్ ఏమంటాడు? చిన్నదినా, అసలు ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపంటే ఏం తక్కువ, 24 అవర్స్ టైం ఉంది. అత్తయ్య, మావయ్య, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, తలా ఒక పని చేసుకున్నా రేపటికల్లా అంతా అరేంజ్ చేసుకోవచ్చు. నువ్వేమంటావు వైష్ణవి? ఆడపిల్ల తనని చెప్తుందయ్యా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పు మనోడా. చెప్పాడుగా. ఒరే అభయ్, నీ ఆత్రం చూసి అందరూ కావాలనే ఆట పట్టిస్తున్నారని నీకు అర్థం కావట్లే? పంతులు గారు, మాకు కావాల్సింది టైము ఎక్కువ తక్కువ అని కాదు, వాళ్ళిద్దరి పేరు బలాల మీద మంచి ముహూర్తం. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటుంది అనేలాంటి ముహూర్తం. అయితే రేపటి ముహూర్తమే కరెక్ట్ అమ్మా. మరి రెండో ముహూర్తం కూడా ఉందన్నారు, అదేమైనా పెట్టుడు ముహూర్తమా? కొన్ని వృత్తి సీక్రెట్స్ ఉంటాయమ్మా. మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అలా అయితే రేపటి ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. అవును పంతులు గారు, అదే ముహూర్తం ఖాయం చేయండి. నా పెద్ద కోడలు చెప్పింది కదా, ముహూర్తం ఎంత దగ్గరైనా పర్వాలేదు, అన్నీ జరిపించేస్తాను అని. అదన్నదంటే చేసేస్తుందండి. ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి. శుభం. సరే అండి, ఇక మీ అందరూ ఆ ఏర్పాట్లలో ఉండండి. నేను ఉదయాన్నే వస్తాను. మంచిది పంతులు గారు. ఒరేయ్, అందరూ విన్నారు కదా, రేపే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం. ఒరే పెద్దోడా, నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వు గుండమ్మ దగ్గరుండి చూసుకోండి. అలాగే అమ్మా. ఒరే చిన్నోడా, ఆ మిగతా ఏర్పాట్లన్నీ నేను లోకేశ్వరి దగ్గరుండి చూసుకుంటాం. నువ్వేం కంగారు పడకు. సరే, అయితే ఎవరెవరిని పిలవాలి, ఏమేం చేయాలనేది నేను మీ నాన్న చూసుకుంటాం. అన్నయ్య, మీ తరపున బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు పిలవండి. సరే అమ్మా. పిలుపుల వరకు బానే ఉందమ్మా. కానీ షాపింగ్లేంటి, బట్టలు కొనడం ఏంటి, నగలు కొనడం ఏంటి, నిశ్చితార్థం ఉంగరాలు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఎవరు చేస్తారు? ఓ, అదొకటి ఉంది కదా. అదొక్కటే అంటావేంటే? ఏమీ లేకుండా పప్పు బెల్లం పెట్టి తూతూ అని సరిపెడతావా ఏంటి? అలా ఎందుకు చేస్తాం నానమ్మ? మా అత్తయ్య గారు తన తోడబుట్టిన వారితో బియ్యం అందుకోబోతున్నారు. నిశ్చితార్థాన్ని నిశ్చితార్థంలా కాదు, పెళ్లిలా ఘనంగా జరిపిస్తాం. డైలాగులు చెప్పడం ఈజీయే, బట్టలు కొనడానికి, నగలు కొనడానికి, షాపింగులు చేయడానికి టైం సరిపోతుందా? లోకి, బట్టలు కొనడానికి, నగలు కొనడానికి మనం వెళ్తే టైం సరిపోదు, కానీ అన్నిటిని ఇక్కడికి తెప్పిస్తే సరిపోతుంది కదా. అది కూడా కరెక్టే. అవునన్నయ్య. అందరూ తలో పని అనుకుంటున్నారు, మరి నేనేం చేయాలి? నువ్వు సిగ్గుపడుతూ కూర్చోరా చాలు. అయ్యో,
ఏ గుండమ్మా, ఏం చేస్తున్నావే? అద్దంలో చూసుకుంటున్నానండి. అద్దం చూస్తున్నావా? అద్దంలో నీ అందాన్ని చూస్తున్నావా? అద్దం కనబడితే చాలు అడ్డంగా నిలబడిపోతావు. తప్పకా. ఈ ఆదిగాడు అద్దం ముందు ఉన్నప్పుడు అద్దం ముందు నుంచుంటే అస్సలు బాగోదు. ఏమండి, మర్యాదగా చెప్తున్నాను, నాకు కోపం తెప్పించొద్దు. కోపం తెప్పించొద్దా? కోపం తెప్పిస్తే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అమ్మవార్లో విరుచుకుపోతావా? కాళిక దేవుల నాలుక బయట పెట్టి శూలంతో నన్ను పొడుస్తావా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? చెప్పు, నిన్నేగా అడుగుతున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏదో ఓవర్ యాక్షన్. కొంచెం ఫ్రీగా వదిలేస్తే భయం లేకుండా పోతుంది. అమ్మా, అమ్మా, అమ్మోరు తల్లి, నన్ను క్షమించు తల్లి, తప్పు అయిపోయిందమ్మా. నీ జోలికి రాను తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. అమ్మా, తప్పు అయిపోయిందమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నేను లెంపలేసుకుంటానమ్మా. తప్పు అయిపోయింది తల్లి, క్షమించు, క్షమించు అమ్మా. ఇంకెప్పుడు నేను అలా మాట్లాడను. ఏమైందండి? ఏమైంది? నువ్వు ఇలా ఉన్నావేంటి? ఇంకెలా ఉండమంటారు? అదే, నుదుట నా కుంకుమ పొట్టు, మెడలో నిమ్మకాయల దండ, చేతిలో వేప మండలు. ఏంటి? మెడలో నిమ్మకాయ దండలు, చేతిలో వేప మండలా? అంటే నిన్ను తోసేశానని నీకు కోపం వచ్చి నువ్వు అమ్మోరు వేషం కట్టినట్టు నాకు హెలోజినేషన్ వచ్చింది. ఓహో, నన్ను తోసారని చెప్పి మీకు హెలుజినేషన్ వచ్చిందా? అయితే నిజమైపోతుంది. ఏంటే, బెదిరిస్తున్నావా? సిటీలోనే ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ నేను, నన్నే బెదిరిస్తున్నావా? ప్రపంచానికి చక్రవర్తి అయినా పెళ్ళానికి లోకు అంటున్నావా? నన్ను తోసారు కాబట్టి దానికి పనిష్మెంట్ గా ఇప్పుడు మీరు నాకు జడ వెయ్యాలి అంటున్నాను. ఇదిగో ఆ అవతల చీరలు నగలు తీసుకురమ్మని సేటుకి చెప్పాను, వచ్చేస్తాడు. ఈ లోపు మనం కిందకి వెళ్ళాలి. ఈసారికి నువ్వే రెడీ అయిపో. రెడీ అయిపో బుజ్జి, మా బుజ్జి. ఓవర్ యాక్షన్ ఆపు బుజ్జి. సేట్ వస్తే వెయిట్ చేస్తాడు. జడ వేసిన తర్వాతే నేను కిందకి వెళ్ళేది. అవునా? అయితే నేను వెయ్యను గాక వెయ్యను. నువ్వేం చేసినా నేను వేయను. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. నేను ఇప్పుడే కిందకి వెళ్ళిపోతాను. ఏం చేస్తావా? ఏం చేస్తావు చేసుకో. అలాగా? అలాగే. ఫిక్సా? ఫిక్స్. వేయను. అయితే నేను ఇలాగే కిందకు వచ్చేస్తాను. ఇలా తల విరబోసుకుని అందరి ముందుకు దెయ్యంలో వచ్చేస్తావా? మా అమ్మ ఏమనుకుంటుందో తెలుసా? ఏమైనా అనుకోనివ్వండి, కానీ దానికి కారణమైతే మీరే అని చెప్తాను. అంటే నువ్వు రెడీ అవుతుంటే నేను వచ్చి నిన్ను పక్కకు లాగడం వల్ల నేను జడేసుకోవడం లేట్ అయింది, అందుకే ఇలాగే వచ్చేసానని చెప్తావా? అంతే కదా, చెప్పుకోపో, నాకేం భయం లేదు. అరెరే, అలా నార్మల్ గా చెప్తే కిక్ ఎక్కడ ఉంటుందండి? అత్తయ్యా, నేను రెడీ అవుతుంటే మీ అబ్బాయి వచ్చి అది
మీ అబ్బాయి వచ్చి ఏయ్, డైలాగ్ చెప్పకుండా కాలు వేలు నేలకు రాస్తున్నావేంటే? అత్తయ్య గారి ముందు అలా నార్మల్గా డైలాగ్ చెప్తే కిక్కే ఉంటుందండి. అందుకే నా డైలాగ్తో పాటు యాక్షన్ కూడా ఎలా ఉంటుందో మీ ముందు చేసి చూపిస్తున్నాను. నువ్వు రెడీ అవుతుంటే నేను వచ్చి నేను వద్దు వద్దు అంటున్నా, హా, నన్ను గట్టిగా పట్టుకొని ఏంటే గట్టిగా పట్టుకుని నా చీరనంతా నలిపేసి జుట్టంతా విప్పేసి అబ్బబ్బబ్బా ఏదేదో చేసేసారు అత్తయ్య. అయ్యో నాకు సిగ్గేస్తుంది. చి, 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 చి. అవేవి ఇక్కడ జరగలేదు కదా. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అత్తయ్య గారికి తెలియదు కదా. నన్ను ఈ అవతారంలో చూస్తే నేను చెప్పేది ఎవరైనా నమ్మేస్తారు. వస్తే దుర్మార్గురాలా. ఇప్పుడు చెప్పండి, జడేసి తీసుకెళ్తారా లేకపోతే నన్ను ఇలాగే వెళ్ళమంటారా? బా నిన్ను ఏయ్, వైషు రమ్మంది ఈ ఇంటికేనా? లొకేషన్ ఇదే చూపిస్తుంది. ఫోన్ చేస్తా నాగు. హలో వైషు, ఎక్కడున్నారే? మీ ఇంటి బయటే ఉన్నాం. సరే వస్తున్నా. ఇల్లు ఇదేనే, వస్తున్నా ఓకే. అంది. ఏయ్, వైషు వచ్చేసింది. హాయ్. హాయ్. ఏంటి సడన్ గా రమ్మన్నావు? రేపు నా నిశ్చితార్థం. నీకు నిశ్చితార్థమా? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఏ చేసుకోకూడదా? రేపు నిశ్చితార్థం అని నగలు చీరలు సెలెక్ట్ చేస్తారని, మీరు కూడా ఉంటే బాగుంటుందని పిలిచానే. ఏయ్ వైషు, లవ్ మ్యారేజా? కాదు, రివెంజ్ ప్లాన్. ఎవరి మీద రివెంజ్? లోపలికి వస్తారు కదా, మీకే తెలుస్తుంది. కళ్ళు కనబడట్లేదా?
తిను తను నా తోటి కోడలు. తోటకూడలా? తోటకూర కాడలా ఉంది. ఇంకొకటి ఉంటుంది, అది గుమ్మడికాయలా ఉంటుంది. ఆ రోజు రెస్టారెంట్లో చూసాం కదా. ఏయ్, తల తిక్కగా మాట్లాడకు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని కామెంట్ చేస్తావే? ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? హలో, నేనే పిలిచా. వాళ్ళు నా ఫ్రెండ్స్. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమను. వాళ్ళేం తప్పు మాట్లాడారు? తప్పు కదా? ఈ ఇంటి కోడలు కాబోతూ మా గురించి, మా అందం గురించి కామెంట్ చేస్తుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి? లోకేశ్వరి, ఏంటి గొడవ? వచ్చింది గుమ్మడికాయ. చూసావాక్క ఎలా కామెంట్ చేస్తున్నారో? వాళ్ళు పిచ్చివాగుడు వాగుతుంటే తప్పని చెప్పకుండా వైష్ణవి కూడా వాళ్ళలాగే మనల్ని కామెంట్ చేస్తుంది. గతంలో మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యుండొచ్చు. ఇప్పుడు వైష్ణవి మేము అన్నీ మర్చిపోయి ఒక కుటుంబం అవ్వబోతున్నాము. ఈ నిశ్చితార్థంతో తను మేము అక్క చెల్లెలం అవుతున్నాం. అదే మీ మనసుల్లో పెట్టుకొని అనవసరంగా మాట్లాడి మమ్మల్ని తక్కువ చేయొద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. చేస్తే ఏం చేస్తారంట? ఏం జరుగుద్దన్నారుగా, ఇది జరుగుద్ది. లోకేశ్వరి, ఏంటిది? లేకపోతే మంచిగా మాట్లాడుతుంటే ఎలా వాగుతుంది ఇది? నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళని కొట్టి అవమానిస్తావా? ఏయ్, ఈ ఇంట్లో వాళ్ళకి, ఇంటికొచ్చిన వాళ్ళకి మర్యాద చేయడమే తెలుసు, అవమానించడం తెలీదు. ఆ పరిస్థితి తెచ్చుకుంది నీ ఫ్రెండ్. అనవసరంగా దీన్ని పెద్ద చేయకండి. లోకేశ్వరి, నీకు కూడా ఇంత కోపం పనికిరాదు. పద లోపలికి రా. ఏంటే? అదేమో కొట్టింది, ఈ బండదొచ్చి వార్నింగ్ ఇచ్చింది. నువ్వేం మాట్లాడవేంటి? దీనికి ఇప్పుడు అవమానం జరిగింది. నాకు చాలా సార్లు జరిగింది. వీళ్ళ పొగరు అణచడానికే నేను ఈ ఇంటి కోడలవుతుంది. అది నన్ను కొట్టింది. దానికి 10 దెబ్బ కొట్టే నువ్విక్కడి నుంచి వెళ్దు గాని. పద. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సేట్జీ, రండి కూర్చోండి. రండి రండి, కూర్చోండి. ఏంటి సేటు గారు, చాలా బరువులు మోసుకొచ్చినట్టున్నారు? అరే సాబ్, అమ్మ పిలవడం మాది రాకపోవడమా? అమ్మ, మీది ఇంట్లో నిశ్చితార్థమని కొత్త కొత్త వెరైటీలన్నీ పట్టుకొచ్చినది మాది. ఇక్కడ పెట్టండి. ఇవి బట్టల్, అవి నగల్. గుండమ్మ, లోకేశ్వరి, మీలో ఎవరెవరికి ఏమేం కావాలో తీసుకుంటొచ్చి. నా చిన్న కోడలికి నేనే సెలెక్ట్ చేస్తాను.